వాసన ఏవ సంసార ఇది సర్వ విముంచ్యతే తత్యాగో వాసనా త్యాగాత్ స్థితిరద్య యథా తథా. మీ ప్రపంచం ఏమిటి? ఎంత పెద్దది నీ ప్రపంచము? ఎప్పుడైనా ఆలోచించావా? వాట్స్ యువర్ వరల్డ్? నీ ప్రపంచం చాలా చిన్నది. అసలు నీ ప్రపంచం ఏమిటి అంటే ఏవో కొన్ని అనుభవాలు నీవి ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్సెస్, అది మాత్రమే నీ ప్రపంచం అనుకుంటున్నావు. గమనించావా ఎప్పుడైనా? చిన్నప్పుడు ఎప్పుడో పిజ్జా తినుండొచ్చును గాక. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఆహారం తీసుకోవాలి అని అనిపిస్తే ఆ పిజ్జాయే కావాలి అని అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ. అదే ఇండియన్స్కి ఆ పిజ్జా ఇవ్వండి, ఒకప్పటి మాటలేండి, వాళ్ళకి పిజ్జా వద్దు పరాఠాలే బాగుంటాయి అంటారు. లేదు అంటే మసాలా దోశ సూపర్ అండి, పిజ్జా ఏం బాగుంటుంది అనుకుంటారు కొంతమంది. ఎందుకు? వాళ్ళకి మసాలా దోశ రుచిగా ఉంటుంది. ప్రపంచం చాలా పెద్దది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామో, మనం అనుభవం ఏదైతే అనుభవంలోకి తీసుకున్నామో దాంతో ఆ అనుభవాలతో అంటిపెట్టుకుని ఉండిపోతుంది మన మనస్సు. ఆ అనుభవాలు మాత్రమే మన లైఫ్, మన ప్రపంచం కింద మనం చేసేసుకుంటాము. ఆహారం కూడా ష్రింక్ అయిపోతాయి. మన ఎక్స్పీరియన్సెస్ లిమిట్ చేసేసుకుంటాము, పరిమితంగా చేసేసుకుంటూ ఉంటాం మన అనుభవాలని. ఆహారం కావచ్చు, ఎక్స్పాండ్ అవ్వదు, ముందుకి వెళ్ళదు. సరే, మసాలా దోశ అలవాటు, పరాఠాలు అలవాటు, పోయిందేముంది, పిజ్జా తిందాం ఈరోజు. అచ్చా, ఆకలేస్తూ ఉంటే నాకు నచ్చిన ఫుడ్డే తినాలండి, ఇదే బాగుంటుంది అనుకుంటాము. అదే మన ప్రపంచం. అంతవరకు పరిమితం చేసేసుకున్నాం, అంతవరకు మన ప్రపంచాన్ని కుదించేసుకున్నాము. యు ఆర్ గెటింగ్? ఏ సంగీతం మీకు ఇష్టము? ఏదో ఒక మ్యూజిక్ మీకు ఇష్టం అనుకోండి, కర్ణాటక సంగీతం ఇష్టమో, లేదు హిందుస్థానీ జాజ్ మ్యూజిక్, వెస్టర్న్ ఏదో ఒకటి నచ్చుతుంది అంటే అదే మళ్ళీ మళ్ళీ వినడానికి ఇష్టపడుతూ ఉంటాము. ఎవరో బలవంతం పెడితే ఏ బీటిల్సో వింటామేమో తప్ప, పరిస్థితుల ప్రభావం వల్లనో మనకంటూ అవకాశం వస్తే మనకి నచ్చిన కర్ణాటక సంగీతమే బాగుంటుందండి, అద్భుతం. ఏమిటో పిల్లి కోతలు కూస్తున్నట్లు ఆ హిందుస్థానీ సంగీతం అంటూ ఉంటారు. చూడండి, టాలరేట్ చేస్తాం, వినాల్సి వస్తే బలవంతంగా వినేస్తాము, టాలరేట్ చేస్తాం. చాయిస్ వస్తే మనకు కావాల్సిందే మనం వింటాం, మళ్ళీ 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 ఎన్నిసార్లు వినా అదే వింటూ ఉంటాము. ఎందుకు? నేనేది అదే అందంగా భావిస్తూ ఉంటాను నేను. అర్థమవుతోంది. బీటిల్స్ వినడం అలవాటు అనుకోండి, అదే మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటారు. సత్సంగానికి వచ్చినప్పుడు ఏదో నలుగురు కోసము భజనలు పాడొచ్చును గాక, మళ్ళీ రూమ్కి వెళ్ళాక అదే మ్యూజిక్ మళ్ళీ వినడం మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకు? మనం సంగీతాన్ని అనుభూతి చెందే ప్రపంచం చాలా పరిమితం చేసేసుకున్నాం, కుదించేసుకున్నాము. అందుకే ఇండియాలో వేరు వేరు భాషలు, వేరు వేరు సంగీత రకాలు ఉన్నాయండి. రేడియో ప్రోగ్రామర్స్ ఉంటారు చూసారు, అందరినీ అలరింపజేయాలి, దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళని అలరింపజేయాలి అంటే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం అవుతుందండి. అన్ని భాషల వాళ్ళని, అన్ని రకాల సంగీతాలని పెట్టాలి అంటే ఏం చేస్తూ ఉంటారు? రేడియో వేస్తారు, వాళ్ళకి కావాల్సిన సంగీతం మట్టుకు వింటారు. అవకాశం ఉన్న మిగతా రకాల సంగీతాన్ని వినకుండా ఆఫ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకు? వేరే సంగీతాన్ని వినడం అనేది ఇష్టం ఉండదు. ఈ అనుభవం దగ్గర ఆగిపోయారు వాళ్ళు, అంతవరకే కుదించేసుకున్నారు. సువాసనలు కూడా అంతే. నచ్చిన వాసనే మనం తీసుకుంటాం. ఇంతకుముందు గతంలో మనం ఎక్స్పీరియన్స్ చేసింది బాగున్నదే తీసుకుంటాము. కొత్త రకం వాసన తీసుకోవడానికి ఇష్టపడము. చిన్నపిల్లలు వచ్చి ఏదైనా వేరే బ్రాండ్ సెంట్ ఏదైనా చూడబోతే, లేదురా, ఆ మొగలి వాసన అత్తరే బాగుంటుంది అంటూ ఉంటారు తాతలు మామలు. ఎందుకు? అలవాటు పడిపోయారవ్వా. ఆ ఇంప్రెషన్స్ వాళ్ళలో ఉండిపోయాయి. ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేసిందే రైటో, అదే బాగుంటుంది, అంతవరకే ఈ ప్రపంచాన్ని పరిమితం చేసేసుకున్నారు. ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటారు సర్వసాధారణంగా?
ఎవరైతే మీతో టచ్లో ఉన్నారో వాళ్ళనే మళ్ళీ మళ్ళీ వాళ్ళ గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారో 10 మందో 20 మందో బంధువులో స్నేహితులో మీ చుట్టూ ఉండొచ్చును గాక. ఆ స్నేహితులే శత్రువులు అవుతూ ఉంటారు, మళ్ళీ ఆ శత్రువులే స్నేహితులు అవుతూ ఉంటారు. అటొచ్చి ఇటొచ్చి వాళ్ళ గురించే మళ్ళీ 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 ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు? నీ ప్రపంచం చాలా చిన్నది. కొత్త స్నేహితులకి కానీ కొత్త శత్రువులకు కానీ నీ ప్రపంచంలో జాగా ఇవ్వటం లేదు. అదే మనిషి మళ్ళీ 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 ఫ్రెండ్ అవుతాడు, శత్రువు అవుతూ ఉంటాడు, మళ్ళీ శత్రువు కాస్త ఫ్రెండ్ అవుతూ ఉంటాడు. అదే మనిషి అంతకు మించి పరిమితంగా ఉండిపోయావు తప్ప అంతకు మించి ముందుకు వెళ్ళి కొత్త వాళ్ళని కలవట్లేదు నువ్వు. ఎందుకు? నీ మనసు కుదించుకుపోయింది. ప్రపంచానికి కోట్లాను కోట్ల మంది వస్తున్నారు, కోట్లాను కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా నిన్ను నువ్వు మొత్తం ప్రపంచంతో కనెక్ట్ చేసుకున్నావా? అందరి మనుషులతోటి నువ్వు ఏకమయ్యావా? కనెక్ట్ అయ్యావా? కనీసం మనుషులతో, జంతువులు, క్రిమికీటకాలు వదిలేసేయండి. ఉమ్. ఆ దేశం వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళ జుట్టు ఇలా ఉంటుంది, ఈ దేశం వాళ్ళు ఇలా బట్టలు వేసుకుంటారు, చిచి చీర కట్టుకుంటే ఉండే అందం ఉంది చూశారు, ఆ బట్టల్లో ఏముందండి, రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటాము, మనకి నచ్చదు అసలు. వాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చెయ్యాలి, వాళ్ళ పద్ధతి ఒకలా ఉండొచ్చు. ఇవాళ రేపు ఐ గివ్ యూ దిస్ ఎక్స్పీరియన్స్, మండి మీల్స్ అంటున్నారు, ఒకే కంచంలో 10 మంది కూర్చుంటారు. దాన్ని ఎన్ని రకాల కామెంట్లు చేస్తూ ఉంటారో. సరే, అది ఒక పద్ధతి అని స్వీకరించగలమా? నో, అది తప్పు. అలానే ఆ బట్టలు వేసుకునే తీరు తప్పు అంటూ ఉంటాము. అవునా కాదా? అడ్జస్ట్ అవ్వడం కష్టం కూడా. టంజానియాలో ఒక పిడిచ చేస్తారు, రైస్ బాల్. అందులో కొరుక్కుని కొంచెం తింటారు, మిగిలింది ఉంచేస్తారు, ఇంకొకళ్ళు కొరుక్కుని తింటూ ఉంటారు. ఒక పిడచ ఒకళ్ళు కొరుక్కుని తిన్నాక ఇంకొకళ్ళు కొరుక్కుని తినడమా? ఎంత తప్పు మనకది! ఛీ! 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 మనం కూర్చొని తినగలమా? స్వీకరించలేము. అంటే అలాంటి పనులు చెయ్యమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మన అనుభవం ఏమి గతంలో అలా తినలేదు. ఎవరికి వాళ్ళు తిన్నాం కాబట్టి అదే రైట్. నా ప్రపంచాన్ని అంతవరకు కుదించేసుకుంటున్నాం. అర్థమవుతోందా? నేను చెప్తున్నది కరెక్టేనా? నేను చెప్తున్నది రిలేట్ అవుతోంది కదండి! ఎంతవరకు నేను అనుభూతి చెందానో గతంలో అదే కరెక్టో. ఆ జ్ఞాపకాలే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. క అందరూ మనుషులతో కనెక్ట్ అయ్యావా? జంతువులు, క్రిమికీటకాలు పక్కన పెట్టు. కనీసం ఒక దేశంలో పోనీ ఆహారపు అలవాట్లు, బట్టలు వేసుకునే తీరు వేరే అనుకుందాం. మీ దేశంలో వాళ్ళతో నువ్వు కనెక్ట్ అయ్యావా? అందరితోటిను. కనీసం నీ కళ్ళతో చూసిన వాళ్ళందరితోటి కూడా ఏకమయ్యావా? వాళ్ళని నీ ప్రపంచంలోకి తీసేసుకున్నావా? కలిసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, నువ్వు చూసిన వాళ్ళు కావచ్చు. వాళ్ళందరినీ కనీసం తీసుకోగలుగుతున్నావా? నీ మనసులో వాళ్ళందరూ నిండిపోయి ఉన్నారా? నిజానికి నలుగురు, ఐదుగురు మనుషులతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. వాళ్ళే మనసులో మళ్ళీ, 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 మళ్ళీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళే మిమ్మల్ని బాధపెడతారు. వాళ్ళే సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. ఎందుకు? నీ ప్రపంచం చాలా చిన్నది, చాలా పరిమితమైనది. ఒక్క విషయం గమనించండి. ఆ నలుగురు, ఐదుగురు ఎవరైతే మీకు సమస్యలు సృష్టిస్తున్నారో, మీ మనసులో మళ్ళీ, మళ్ళీ తిరుగుతున్నారో, మంచి కావచ్చు, చెడు కావచ్చు, వాళ్ళు నిలిచిపోతారా నిరంతరము? వాళ్ళు చనిపోతారు. మీరు? మీరు నిలిచిపోతారా? ముందో వెనకో మీరు కూడా వెళ్ళిపోవాల్సిందే. ప్రపంచమంతా నశించిపోతుంది. దానికోసం నువ్వింత బాధపడిపోతున్నావు. అదలా ఉంది, ఇదలా ఉంది, వాళ్ళిలా బట్టలేసుకున్నారు, వీళ్ళిలా తిండి తింటున్నారు, వాళ్ళిలా ప్రవర్తించారు, వీళ్ళిలా మాట్లాడుతున్నారు. ఎందుకు? దాన్నే వాసన అంటారు. ఇంప్రెషన్. చిన్నప్పుడెప్పుడో ప్రోగ్రామింగ్ చేశారు. ఈ విధంగా బట్టలేసుకుంటే సంస్కారము. ఆ విధంగా బట్టలేసుకోవడాన్నే మెచ్చుకుంటారు. వేరే విధంగా తయారైతే ఎందుకు? ఆ వాసన, ఇంప్రెషన్, ఆ మెమొరీ మనలో ఉండిపోయింది.
ఆ జ్ఞాపకాలే, ఆ మెమొరీసే, ఆ వాసనాసే మన ప్రపంచము అనుకుంటున్నాము. దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చెయ్యట్లేదు. కొన్ని మంచి ప్రసన్నమైన అనుభూతులు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, అప్రసన్నమైన అనుభవాలు ఉంటాయి. వాటికి మనం అంటి పెట్టుకుని ఉండిపోయింది మన మనసుకి బంకలాగా అంటుకుపోయే ఆ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు, వాసనాస్. వాసన ఏవ సంసార ఇది సర్వ విముచ్యతో తత్యాగో వాసనా త్యాగాత్ స్థితిరాద్య యథా తథా. ఈ వాసనలు గతానికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి వేరు మనుషులతో చూడండి, వాటన్నిటినీ డ్రాప్ చేసేసేయండి, వదిలేసేయండి. మంచివి కావచ్చు, అద్భుతమైన అనుభవాలు కావచ్చు. సోల్మేట్, మీ మనసుకి నచ్చిన మనిషి కావచ్చు. జన్మ జన్మల కోసం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏదో ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఇంకా ఎవ్వరి దగ్గర దొరకనటువంటి అనుభవం వాళ్ళ దగ్గర దొరికింది కాబట్టి ఆ, జీ జీవిత భాగస్వామి, సోల్మేట్ అంటూ ఉంటాము. జన్మ జన్మలకి, ఈ రోజే కాదు, ఈ లైఫ్ టైమే కాదు. ఊరికే అర్థం పర్థం లేని మాటల వరకు అంటి పెట్టుకుని ఉండిపోతున్నాము. ఇది మళ్ళీ ఇంకో వాసన. మనలో ఉండే ఆ గతంలో ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో వాటి నుంచి వస్తున్న ఈ మాటలన్నీ, ఆ మాటల వెనకాతల ఆ అర్థం లేదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ నోట్లోంచి వచ్చే మాటలు గత జ్ఞాపకాల నుంచి వస్తున్నాయా, కంపారిజన్తో వస్తోందా, అన్కండిషనల్గా మీకు ఆ మాట మనసులోంచి వస్తోంది, మీ క్రేవింగ్ నుంచి వస్తోందా, ఏదో ఆనందం నుంచి వస్తోందా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట. నిజంగానే ప్రేమిస్తున్నారా? అర్థమవుతోంది. నువ్వు కూర బాగా చేసావు కాబట్టి నాకు ఇష్టము. నువ్వు అటుకుల పాయసం నా కోసం తెచ్చావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు నచ్చినట్లుగా కుర్చీ వేసావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను పాఠం చెప్తే నువ్వు వస్తున్నావు రెగ్యులర్గా కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అర్థమవుతోందా? ఈ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట వస్తోందా? ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని వదిలేసి కూడా నువ్వు ఆ వాసన, ఇంప్రెషన్స్ లేకుండా ప్రేమిస్తున్నాను అని అనగలిగితే అది నిజమైన ప్రేమ. మీ లోపల ఉంది చూసారు, ప్రేమతోనే మీరు చేయబడ్డారు, అక్కడి నుంచి వస్తోంది. మీ క్రేవింగ్ దురాశ నుంచి కాదు. మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాము అంటే, గత జ్ఞాపకాలు, గత స్మృతులు, ఇంప్రెషన్స్, వాసనాస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాట్లాడుతున్నామండి. నిజమైన ప్రేమ దుఃఖాన్ని తీసుకుని రాదు, బాధల్ని తీసుకుని రాదు, సమస్యల్ని తీసుకుని రాదు. ఎప్పుడైతే ఈ వాసనతో పాటు మనం ప్రేమ గురించి మాట్లాడుతున్నామో అది ఒక తోక. ఆ వాసనకి వెనకాతల ఉండేదేమి? తోక. నొప్పి, సమస్య, దుఃఖము, అసౌకర్యము. వాసనాస్తో మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నామో, మాట్లాడుతున్నామో, ఆ వాసనలకి, ఇంప్రెషన్స్కి తోకేమి? నొప్పి, సమస్య, దుఃఖము, అసౌకర్యము. ఆ వాసనాస్, ఇంప్రెషన్స్, గతంలో ఉండే జ్ఞాపకాలన్నీ ఎప్పుడైతే మనం వదిలేసామో, మనసులోంచి తీసి పడేసామో, ఆ క్షణంలో మీరు ఫ్రీ అయిపోతారు. ఎస్టాకుల వారు చెప్తున్నారు, అప్పుడు జన్మ జన్మలు అక్కర్లేదండి. మీరు జ్ఞానోదయం పొందడానికి కానీ, సుస్థిరంగా ఆత్మలో ఏకం అవడానికి కానీ ఈ క్షణంలో అయిపోతారు. ఈ పరిమితమైన ప్రపంచము మాయమైపోతుంది. మీ మనసుకి, మీ మనసు మీద అది ప్రభావం చూపించదు. మీ ప్రపంచం చాలా వ్యాకోచించేస్తుంది, చాలా పెద్దది అయిపోతుంది. చాలా అద్భుతం ఇది, చూడండి. ఇది ఒక టెక్నిక్ కూడా కింద కూడా వాడచ్చు అంటున్నారు గురుదేవులు. అర్థమవుతోంది. ఏ పని చేసినా గత జ్ఞాపకాలు వదిలేసి మాట్లాడాలి, చెయ్యాలి.
అది ఒక్కసారి గమనిస్తే అది ఒక టెక్నిక్ మైండ్ ఫ్రీ అయిపోవడానికి. ఏది? గత జ్ఞాపకాలు వదిలేసి ఇప్పుడు మాట్లాడాలి. గమనించండి, ఎవరినైనా సరే మనం జడ్జి చేసేటప్పుడు వాళ్ళు గతంలో ఇలా ప్రవర్తించారు కాబట్టి ఇప్పుడు ఇలా అలాగనే ఉంటారు అని ఆ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ తోటే చూస్తూ ఉంటాం. వాళ్ళు మారిపోయారు కదా, నశ్వరం అన్నీ మారిపోతున్నాయి, నా మనసు ఎలా అయితే మారిపోతోందో వాళ్ళ మనసు మారిపోతోంది అన్న గ్రహింపు మనలో ఉన్నప్పుడు ప్రపంచం వ్యాకోచిస్తుంది, మీ ప్రపంచం పెద్దదవుతుంది, మైండ్ ఫ్రీ అయిపోతుంది. వాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళు ఎలా ప్రవర్తించారు అనేది. మనం ఇలా చేస్తే వాళ్ళు అలా చేస్తారా, వాళ్ళు ఇలా చేస్తే నేను ఇలా చేస్తానా, ఆల్ దోస్ ఇంప్రెషన్స్ వదిలేసేయండి, డ్రాప్ దెమ్. వాసనాస్ బ్యూటిఫుల్ టెక్నిక్. చాలా మందికి రిలేషన్షిప్స్ లో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరితోటో ఈ సమస్యల్లో మీరు చిక్కుకున్నప్పుడు ప్రకృతిని గమనించండి అంటున్నారు గురుదేవులు. ఆ రాళ్ళేంటి, ఆ చెట్లేంటి, ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ భూమి ఎంత పెద్దదండి, అద్భుతం. బయటకు వెళ్ళినప్పుడు ఆ పెద్ద పెద్దవన్నీ చూడండి, ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి, ఆహా ఏం బాగుందండి ఈ సముద్రం ఎంత పెద్దది. చాలా మంది వచ్చారు, భూమి మీదకి వెళ్ళిపోయారు. అదే చైతన్యము రకరకాల రూపాలను తీసుకుంటోంది. ఆ రూపాలన్నీ మళ్ళీ మరణిస్తున్నాయి కూడా. ఈ ప్రపంచమంతా కూడా ఒక పెద్ద శ్మశాన వాటిక. ప్రతి ఒక్కరూ చనిపోయారు, వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు మీరు కూడా వెళ్ళిపోతారు. బస్ వేసుకుని వెడతారా? నో, మీరు కూడా ఒక్కరే వెళ్ళిపోతారు. ఆ క్షణంలో అలా ఆలోచించండి. ఆ క్షణంలో ఏమవుతుంది? మనసు విశ్రాంతి తీసుకుంటుంది, ఓపెన్ అప్ అయిపోతుంది. ఈ దుఃఖమంతా కూడా వదిలేస్తుంది మనల్ని. ప్రకృతిని గమనించండి, ఏది శాశ్వతం కాదు. ఎవరో చాలా అందంగా ఉన్నారు ఒకరు, చాలా మంచిగా ఉన్నారు, లేదు ప్రేమించారు, సో వాట్? ఇంకో 50 ఏళ్ల తర్వాత వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇంకో 200 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇక్కడే నిలిచి ఉండిపోతారండి? నో. ఎక్కడుంటారు వాళ్ళు? బూడిద అయిపోతారు ఓ 100 ఏళ్ల తర్వాత వాళ్ళు. అది అలా ఆలోచించండి, మీకు మనశ్శాంతి ఉంటుంది. ఆ వాసన, దాని నుంచి ఫ్రీ అయిపోతారు. శాశ్వతమైనది మీ చైతన్యము, ఆత్మ, ఇమ్మోర్టల్. గురు శాశ్వతం, రిషి, మహర్షి ఇమ్మోర్టల్. అలానే మీరు కూడా అనంతం. మీ ప్రపంచాన్ని వ్యాకోచింపజేయండి. ఏమవుతుంది? ఆటోమేటిక్గా కుదించుకుపోయిన వాసనల అన్ని ఇంప్రెషన్స్ అన్నీ వదిలేస్తాయి. మీ ప్రపంచం చాలా పెద్దది. ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్, కొత్త రకాల ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. తీసుకోండి కొత్త రకాల ఎక్స్పీరియన్సెస్. కొంతమంది గురువులు గతంలో ఆశ్రమాల్లో ఏం చేసేవారు అంటే బటన్స్ పుష్ చేసేవాళ్ళు, ఇష్టం లేని పని చేసేవాళ్ళు. ఏదైతే వాళ్ళకి నచ్చదో ఏది నచ్చుతుందో దానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఆశ్రమాల్లో. చేసి ఊరుకోవడమేనా? అది కూడా నచ్చుకోవాల్సిందే. ఒకళ్ళకి ఎవరికైనా మౌనంగా కామ్గా ఉండడం ఇష్టం అనుకోండి, వాళ్ళతో మాట్లాడించడం, గొడవగా ఉండే ప్లేస్లో వాళ్ళని పెట్టడము. శుభ్రంగా ఉండడం ఇష్టం అనుకోండి, ఒక డర్టీ ప్లేస్లో వాళ్ళని పెట్టేవాళ్ళు పట్టుకెళ్ళి. వాళ్ళు డర్టీగా ఉన్నారు అనుకోండి, రోజుకు 10 సార్లు స్నానం చేయమని చెప్పేవాళ్ళు. అంతా ఆర్డర్లీగా ఉండడం ఇష్టం అనుకోండి, ఒక కయాటిక్ సిట్యుయేషన్ వాళ్ళ ముందు వేసేవాళ్ళు. లేదు కయాటిక్ అంత కన్ఫ్యూజన్గా గడిబిడిగా ఉండడం ఇష్టం అనుకోండి, చాలా డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉండేటట్లుగా వాళ్ళని బలవంతం పెట్టేవాళ్ళు. మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా బటన్స్ పుష్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం, కానీ చాలా మృదువుగా పుష్ చేస్తాం ఆ బటన్స్.
ఊరికే ముట్టుకుంటాం అంతే ఆ బటన్స్ని, పుష్ చెయ్యము. వాళ్ళు గతంలో ఆశ్రమాల్లో గురువుల కోసం చెప్పున్నారు కదా, వాళ్ళు చాలా క్రేజీ అండి. అది బటన్స్ పుష్ చేయడం అనేది వాళ్ళ మంచి కోసమే చేస్తాము. మనసు ఎప్పుడైతే కుదించుకుపోయిందో, అందులోంచి బయటకి రావడానికి చేస్తాము. పరిమితమైన మనసు నుంచి బయటపడి ఎదగడానికి వీలుగా కొంచెం అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే పరిమితం అయిపోయి ఉండిపోయారు. వాళ్ళ ప్రపంచాన్ని పరిమితం చేసేసుకున్నారు. అందులోంచి బయటకు రావడానికి చేస్తూ ఉంటారు. బెలూను ఎంత పెద్దది, కానీ గాలి తీసేస్తే చిన్నగా కుదించుకుపోతుంది. దాన్ని ఎంత పెద్దదో చూడాలి అంటే ఊదాలి, గట్టిగా పెద్దది చెయ్యాలి. త్యాగో. మనం కూడా ప్రపంచాన్ని పరిమితం చేసేసుకుంటున్నాము. అపరిమితంగా పెంచాలి ప్రపంచాన్ని, మన ప్రపంచాన్ని. దానికి ఏం చేయాలి? కొత్త రకాల వాసనలు, ఇంప్రెషన్స్, కొత్త రకాల ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలి. మన వాసనాసి ఈ కూరలో ఈ పాటి ఉప్పు ఉంటేనే నేను తింటాను, కూరలో ఉప్పు వేయకుండా తినను, చెప్పులు లేకుండా నడవను. నడవండి చెప్పులు లేకుండా. దిస్ ఈజ్ వండర్ఫుల్ ఫర్ అవర్ ఎక్స్పాన్షన్ అండి. మనకి కొన్ని కోర్సులు డిజైన్ చేయబడ్డాయి కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో, వీటిని ఎక్స్పీరియన్స్ చేసేటందుకు. ఆ, కుడి చేత్తో అన్నం తినాలి, నో, ఇవాళ ఎడం చేత్తో తినండి. ఎక్స్పాన్షన్ జరుగుతుంది, గ్రోత్ వస్తుంది. కనబడ్డ వాళ్ళందరినీ జడ్జి చేయడం మానేస్తారు. చేసే పనికి వ్యతిరేకంగా మీకు నచ్చనిది ఏది ఉందో అది చెయ్యండి. మీకు ఎక్స్పాన్షన్ జరుగుతుంది, వాసనాస్ డ్రాప్ అయిపోతాయి, మీ ప్రపంచం విస్తరిస్తుంది, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు ఈజ్ కలగజేసిన వాళ్ళు అవుతారు. జై గురుదేవ్. వాసనాస్ గమనించండి, ఎంతలాగా మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయో, బంధించేస్తున్నాయో. ఇదే రైటో అని కూర్చుంటాం గత జ్ఞాపకాల వల్ల. ఈరోజు గమనించండి ఎక్కడెక్కడ వాసనాస్ మీకు. రైట్. జై గురుదేవ్. రేపు మళ్ళీ కలుద్దాం.